సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లులు ప్రవేశపెట్టేందుకు లోక్సభ ఆమోదం లభించింది. జమిలీ ఎన్నికల జాయింట్ పార్లమెంటరీ కమిటీకి చైర్పర్సన్ గా పిపి చౌదరి నేతృత్వం వహించనున్నారు. జమిలీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంట్ కమిటీ తన నివేదికను వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాల్లో సమర్పించాలని గడువు విధించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిశాయి. అదానీ అంశం, అంబేద్కర్ పై వ్యాఖ్యల తదితర అంశాలతో పార్లమెంటు ఉభయ సభలు అట్టుడికిపోయాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాజ్యసభ పనిచేసింది కేవలం 43 గంటల 27 నిమిషాలే. ఈ విషయాన్ని రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ వెల్లడించారు. అంతేకాదు, పార్లమెంటేరియన్లుగా తాము దేశ ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్నామని ధన్ఖడ్ వ్యాఖ్యానించారు. పార్లమెంటు సమావేశాల నిరంతర అంతరాయాలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసాన్ని క్రమంగా సన్నగిల్లేలా చేస్తున్నాయని ధన్ఖడ్ అభిప్రాయపడ్డారు. విపక్షాల తీవ్ర వ్యతిరేకత మధ్య లోక్సభ, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే 2 బిల్లులను కేంద్రం ఈ నెల 17న లోక్సభలో ప్రవేశపెట్టింది. జమిలీ బిల్లును లోక్సభ పరిగణలోకి తీసుకోవడంపై విపక్ష సభ్యులు ఓటింగ్ కోరారు. ఇందుకు అంగీకరించిన స్పీకర్ హైబ్రిడ్ విధానంలో ఓటింగ్ నిర్వహించారు. ఇందులో ఎలక్ట్రానిక్ ఓటింగ్లో 360 మంది, మరికొందరు బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేశారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటు వేశారు. దీంతో జమిలీ ఎన్నికల బిల్లులు ప్రవేశపెట్టేందుకు లోక్సభ ఆమోదం లభించింది. ఈ బిల్లుపై ఎన్డీఏ మిత్రపక్షాలు పూర్తి మద్దతును ప్రకటించాయి. కానీ కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పూర్తి స్థాయిలో చర్చ జరిగేందుకు వీలుగా ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించారు. జమిలీ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును అధ్యయనం చేయనున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీకి రాజస్థాన్ ఎంపీ పిపి చౌదరి నేతృత్వం వహించనున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన పిపి చౌదరి రాజస్థాన్లోని పాళీ లోక్సభ స్థానం నుంచి వరుసగా 3వసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జమిలీ ఎన్నికలపై ఏర్పాటైన జేపీసీ నివేదికను 2025 బడ్జెట్ సమావేశాల చివరి వారం తొలి రోజు పార్లమెంటుకు సమర్పించాలని గడువు విధించారు. జమిలీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంట్ కమిటీలో 39 మంది సభ్యులున్నారు. జమిలీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంట్ కమిటీలో రాజ్యసభకు చెందిన 12 మంది పేర్లను వెల్లడించారు. దీంతో తెలంగాణ నుంచి బీజేపీ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్, ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డిలకు అవకాశం దక్కింది. వీరితో పాటు ఘనశ్యామ్ తివారీ, భువనేశ్వర్ కలిత, కవితా పటిదార్, సంజయ్ కుమార్ జూ, రణ్దీప్ సింగ్ సూర్జేవాలా, ముకుల్ బాలకృష్ణ వాస్నిక్, సాకేత్ గోఖలే, పి విల్సన్, సంజయ్ సింగ్, మానస్ రంజన్, మంగరాజ్కు అవకాశం కల్పించారు. మొత్తం 39 సభ్యుల్లో బీజేపీ నుంచి 16, ఎన్డీఏ మిత్రపక్షాలు టీడీపీ, జనసేన, జేడీయూ, ఎల్జే, పీఆర్పీ, శివసేన, ఆర్ఎల్డీ నుంచి ఒక్కొక్కరి చొప్పున 6, కాంగ్రెస్ నుంచి 5, సమాజ్వాదీ పార్టీ నుంచి 2, తృణమూల్ కాంగ్రెస్ నుంచి 2, డీఎంకే, సిపిఎం, ఎన్సీపీ, శివసేన, యూపీటీ, వైసీపీ, ఆప్, బీజేడీల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించినట్లయితే ఇందులో ఆంధ్రప్రదేశ్, ఒడిశా నుంచి అత్యధికంగా 4 సభ్యులకు స్థానం లభించింది. దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నదే ఈ జమిలీ బిల్లు లక్ష్యం. పార్లమెంటు, అసెంబ్లీతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు సైతం కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా కోవింద్ కమిటీ బిల్లును ప్రతిపాదించింది. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఏర్పాటైన కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ 18,626 పేజీల నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. 2023 సెప్టెంబర్ 2 ఈ నివేదిక రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. పలువురు నిపుణుల సారథ్యంలో 191 రోజుల కసరత్తు అనంతరం ఈ నివేదికను పూర్తి చేశారు. తొలి దశలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని, తరువాతి 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ కమిటీ ఈ నివేదికలో సిఫార్సు చేసింది. కోవింద్ కమిటీ తన నివేదికలో ఏకకాలంలో ఓటు వేయడం దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడంలో సహాయపడుతుందని పేర్కొంది. అయితే జమిలీ బిల్లును జేపీసీకి పంపించడంతో వచ్చే బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటు ముందుకు రానుంది.
జమిలీ ఎన్నికల కోసం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎంతగానో శ్రమిస్తోంది. పార్లమెంట్ ఉభయ సభల్లో జమిలీ బిల్లును ఆమోదింపచేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి జమిలీ ఎన్నికలను నిర్వహించాలని చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది చూడాలి మరి.